ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు పదే పదే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కన్నా ముందు మరియు ఎన్నికల కన్నా తర్వాత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రజల ముందుకు పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఏంటంటే పోలీసులకి చూస్తే దొంగలకి ఎప్పుడు కూడాను భయంగా ఉంటుంది, భయపడుతూనే ఉంటారు. నేను దీనికన్నా మించి ఇంకెక్కువ ఏది కూడాను మాట్లాడదలుచుకోలేదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కుతున్నారు కదా అని చెప్పేసి అంటారు. ఇదే సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడ మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తే అప్పట్లో ఉన్నటువంటి మీ దోస్తు గారి సర్కారు, మీ మిత్రుడి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన మాట మీకు తెలీదా, మీ మనసులకి తెలీదా? అయినా కానీ మీ మిత్రుడు కాబట్టి మీరు దాన్ని దిగమింగారు. కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు నిన్నగాక మొన్న ఆదోనిలోకి వచ్చారు. దాని తర్వాత 30th మీరు కర్నూలులోకి రావటం జరిగింది. మిమ్మల్ని రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయవచ్చు. కానీ ఏదైతే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు ఉన్నాయో నాన్ ముస్లిమ్స్ అనేది దీంట్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌరవ సుప్రీమో తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే ఆలోచిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడాను రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా గానీ దేనికి కూడాను అడ్డంకులు చెప్పకుండా ప్రతి దానికి కూడాను పర్మిషన్స్ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకోటి ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఇదే మాట కనుక మీరు సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో 33 మంది ఎంపీలు అటు రాజ్యసభ మరియు ఇటు లోక్సభ రెండిట్లో కూడాను సిఐఏ బిల్లు పాస్ అవడానికి సిఏబి కాస్త సిఐఏగా అమెండ్మెంట్ యాక్ట్ గా తయారవడానికి ఏదైతే ప్రోత్సహించినటువంటి పార్టీ అందరికన్నా ముందు వరుసలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మీకు తెలీదా? అప్పట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులను మీరు బయటికి రావాలి అని చెప్పేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడనాడాలి అని చెప్పేసి మీరు దాన్ని రాజీనామా చేసి మీరు బయటికి రావాలి అని చెప్పేసి మీరు అప్పుడు కనుక పిలిపించుంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించేవారం కాదు. కానీ ఈ రోజున మీరు ఏదైతే రాజకీయ ముసుగులో లేకపోతే కనుక ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల ముసుగులో మీరు ముస్లిం పర్సనల్ లా బోర్డు మొత్తాన్ని కూడాను మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా బాహాటంగా అందరికి కూడాను అర్థమవుతుంది. మీరు ఎవరండి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు బయటికి రావాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు? రాజకీయ లౌక్యం లేదా మీకు, లేకపోతే రాజకీయ దురదృష్టి లేదా? అందరు కూడాను బయటకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి చెందినటువంటి 10% జనాలు ఎక్కడికి వెళ్ళాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీని విడనాడాలి అని చెప్పేసి మీరు పిలుపునిస్తున్నారంటే మీరు మీ యొక్క దోస్తు కోసం ముస్లిం సమాజం యొక్క ఏదైతే ఆర్థిక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడాను మీ దోస్తీ కోసం మీరు తాకట్టు పెడుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది ముమ్మాటికి ఇది వాస్తవము. అదే విధంగా మీరు చెప్తున్నారు ముస్లింలు పూర్తిగా ఏంటంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే స్పష్టంగా మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇంకో మూడో అంశం ఏమిటంటే మీరు ఏ రకంగా అయితే మీరు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా మీరు ఎన్నికల కన్నా ముందు ఎన్నికలైన 1 సంవత్సరం తర్వాత మీరు పిలుపునిస్తున్నారో మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ముస్లిం సోదరులందరూ కూడాను మీ యొక్క మాటని పెడచెవిన పెట్టిన మాట మీరు మర్చిపోకూడదు. ఎందుకు అంటే దానికి నిదర్శనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా చూపిస్తూ 7గురిని కూడాను ఓడించడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సైతం కూడాను ఉన్నారు. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఇటువైపు 3 ఎమ్మెల్యేలను ఇస్తే కనుక 3 అటు మదనపల్లి నుంచి షాజాన్ బాషా గారు, ఇటు గుంటూరు నుంచి మన నసీర్ అహ్మద్ గారు, అక్కడ నంద్యాల నుంచి మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు భారీ మెజారిటీతో వీళ్ళందరూ కూడాను గెలుపొందారు. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అదేంటంటే ఎస్ ముస్లింలందరూ కూడాను
ఇంకో నిదర్శనం ఏమిటంటే రాయలసీమ లాంటి అత్యధికంగా ముస్లిం మైనార్టీలు నివసించేటటువంటి ప్రాంతంలో నంద్యాల కానివ్వండి, రాయచోటి కానివ్వండి, లేకపోతే మదనపల్లి కానివ్వండి, లేకపోతే కర్నూలు కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఆళ్లగడ్డ కానివ్వండి, లేకపోతే మీరు చూసుకుంటే కనుక మీకు శ్రీశైలం కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుందో, ముస్లింలకే అక్కడ సీటు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుందో, అటువంటి నియోజకవర్గాల్లో సైతం కూడాను భారీ మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారంటే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీపై ముస్లింల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఎటువంటిది అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.